అవిచ్ఛిన్నము అంటే విచ్ఛిన్నము కానిది, అలాగే ఉండిపోయేది, శాశ్వతంగా ఉండేది. ఏమిటి శాశ్వతంగా ఉండేది? ఆత్మానందానుభూతి. ఆత్మానందానుభూతి. ఇక్కడ ఆత్మానందము, అనుభూతి, రెండు పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆత్మానందానం, ఆత్మానందం అంటే ఏమిటో ఒక్కసారి ముందు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూడండి, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఏ మానవుడైనా సరే మూడు రకాలుగా లాభం పొందుతాడు. ఏమిటి అంటే సుఖము, సంతోషము, ఆనందము. సుఖము అన్నది శరీరానికి సంబంధించింది. సంతోషం అన్నది మనసుకు సంబంధించింది. ఆనందము అన్నది ఆత్మకు సంబంధించింది. ఈ ఆనందం, ఆత్మానందం ఎంత గొప్పది అంటే అది అనుభవిస్తున్నవాడు దాంట్లోంచి బయటపడడం కష్టం. అది అనిర్వచనీయమైనది. దాన్ని నిర్వచించలేరు, చెప్పలేరు. ఆ ఆనందం అనుభూతి చెందవలసిందే కానీ చెప్పడం కష్టం.